వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన వైఎస్ జగన్ కు ఎలాంటి సెక్యూరిటీని కల్పించలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఎంపీ మిథున్ రెడ్డి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖలు రాశారు. కేంద్ర బలగాలతోనే జగన్ కు భద్రత కల్పించాలని కోరారు. ఇక నిన్న గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ భద్రతను కల్పించకపోవడంపై గవర్నర్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం దురుద్దేశంతో చేస్తున్న కుట్రలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి. రవీంద్ర, చెప్పండి, భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నారు కూటమి నేతలు. అసలు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను కలవటమే ఇల్లీగల్ అన్న స్టేట్మెంట్ ని ముఖ్యమంత్రి ఇవ్వటం చూసాం. సేమ్ టైం ఇంతమంది జనాల్లోకి వెళుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత విషయంలో వైఫల్యం చెందటాన్ని చూస్తున్నాం. పలు విమర్శల్ని ఎదుర్కొంటుంది కూటమి ప్రభుత్వం. ఎట్లా చూస్తారు దీన్ని? అనుశ్రీ, ఎన్ని విమర్శలు వచ్చినా చివరికి హైకోర్టు 2 సార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా చంద్రబాబు సర్కార్లో ఏమాత్రం కదలిక అనేది కనపడటం లేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక నేరుగా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో భద్రత ఉండాలో ఆ స్థాయిలో భద్రత ఖచ్చితంగా కల్పించి తీరాల్సిందే అంటూ గతంలో హైకోర్టు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసినా కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆ స్థాయిలో భద్రత ఎప్పటికి కూడా ప్రభుత్వం కల్పించట్లేదు. ఈ నేపథ్యంలో ఇక లాభలేదని ఏకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి నిన్న ప్రధానమంత్రికి అట్లాగే కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా లేఖలు రాశారు. కేంద్ర బలగాలతోనే జగన్కు భద్రత కల్పించాలని ఆ లేఖలో స్పష్టం చేసిన పరిస్థితి. ఎందుకంటే గడిచిన 9 నెలలుగా మనం చూస్తుంటే రాష్ట్రంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి భద్రతను గాలి కుదిరేసినటువంటి చంద్రబాబు సర్కారు ఏదో రకంగా కావాలనే ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కుట్రని గుర్తించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక కేంద్రంతోటే తాడోపేడో తేల్చుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం చూస్తే తిరుపతికి సంబంధించినటువంటి ఒక ఇష్యూలో ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గోండాలు బీజేపీ ముసుగేసుకొని ఏకంగా జగన్ క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఈయన ఇంటి దగ్గర రంగులు కూడా విసిరేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకొని కొంతమంది యూత్ ఆ కారుల్లో బైకులతో ర్యాలీలు నిర్వహించి ఇక్కడ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేశారు. ఇటీవల జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం కానీ ఇలా అనేక సంఘటనలు చోటు వరుస జరుగుతున్నాయి. ఇది కాకుండా నిన్న గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి వెళ్తే అక్కడ కనీసంగా కూడా పోలీసుల భద్రత అనేది ఏర్పాటు చేయలేదు. రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. సో ఇట్లా వరుస వెంబడి అనేక సంఘటనలు జోడు చేసుకునే నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఖచ్చితంగా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రధానికి హోంమంత్రికి లేఖ రాయడం ద్వారా కేంద్ర బలగాలతోటి ఇక జగన్కు భద్రత కల్పించాలనేది అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎక్కడ ఎన్నికల కోడ్ కానీ ఇతరత్ర ఏ అంశాలు ఉన్నప్పుడు కూడా ఆయనకు భద్రత కల్పించాలనేది ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం కల్పించాలి. కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు సర్కారు చేస్తుంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లింది. థ్యాంక్ యూ రవీంద్ర.